హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిరాజ్ సమీర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు. 6 వ్యక్తులు ఇన్స్టా గ్రూప్ క్రియేట్ చేసుకున్నట్లుగా గుర్తించారు. సిరాజ్ సమీర్ తో పాటు టీంలో కర్ణాటక, మహారాష్ట్ర యువకులు కూడా ఈ గ్రూప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు హైదరాబాద్ లో 3 రోజుల పాటు కలిసి ఉన్న 6 గ్యాంగులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఐసిస్ హ్యాండ్లర్ సౌతీ నుంచి ఇచ్చే ఆదేశాలు అమలు చేయడంపై మీటింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇటు టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని ఇద్దరికి ఆదేశం ఇవ్వక మిగతా 4 బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటు అమెజాన్ లో టిఫిన్ బాక్స్లు, వైర్లు, రిమోట్ సెల్స్ సిరాజ్ ఆర్డర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సో మొత్తంగా నిన్న విజయనగరంలో సిరాజ్, హైదరాబాద్ లో సమీర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం కోర్టు ఇద్దరికి కూడా 14 రోజుల రిమాండ్ విధించింది. అరెస్ట్ సమయంలో సిరాజ్ దగ్గర భారీగా పేలుడు పదార్థాలు గుర్తించారు. ఇటు అమోనియం నైట్రైట్, సల్ఫర్, అల్యూమినియం పౌడర్లను పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర కేసులో అయితే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిరాజ్ అలాగే సమీర్ రిమాండ్ రిపోర్ట్లో అయితే పోలీసులు కీలక అంశాలను ప్రస్తావిస్తూ ఉన్నారు. నిన్న విజయనగరంలో ఇటు సిరాజ్ ని అలాగే హైదరాబాద్ లో సమీర్ ని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ వాళ్ళకి 14 రోజుల రిమాండ్ కూడా విధించింది విజయనగరం కోర్టు. ప్రస్తుతం మనం దానికి సంబంధించిన బ్రేకింగ్ చూడొచ్చు. ఇటు ప్రస్తుతం సిరాజ్ దగ్గర భారీగా పేలుడు పదార్థాలు ఉన్నట్లుగా కూడా ఎప్పుడైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిందో పోలీసులకి అరెస్ట్ సమయంలో అవన్నీ ఉన్నట్లుగా కూడా ఇటు పోలీసులు అయితే గుర్తించారు. భారీగా సిరాజ్ దగ్గర అమోనియం నైట్రైట్ అలాగే సల్ఫర్ అల్యూమినియం పౌడర్ ని కూడా ఇప్పటికే పోలీసులు అయితే సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అసలు ఈ పేలుళ్లకు కుట్ర కేసులో అయితే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవాలి. సిరాజ్ సమీర్ రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సిరాజ్ సమీర్ను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలక అంశాలు వెల్లడించడం జరిగింది. వీరిద్దరే కాదు, మొత్తం 6 యువకులు హైదరాబాద్లో కలిసి 3 రోజుల పాటు ఉన్నారు. ఇక్కడ మహారాష్ట్రకు చెందిన యువకులతో పాటు కర్ణాటకకు చెందిన యువకులు కూడా మొత్తం 6 కలిసి ఒకే చోట 3 రోజుల పాటు హైదరాబాద్లోనే ఉండి హైదరాబాద్లో బాంబులు ఎక్కడెక్కడ అమర్చాలి, ఎలా తయారు చేయాలి, వాటికి సంబంధించిన స్పాట్లు గుర్తించాలని చెప్పేసి కూడా ఏదైతే సౌదీ అరేబియా నుంచి వీరికి ఇంటర్నెట్ ద్వారా ఆదేశాలు వచ్చినట్టుగా గుర్తించడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే టిఫిన్ బాక్సులలో బాంబులు తయారు చేసి అవి ఏదైతే జనావాసాలు ఉండే ప్లేస్లో పెట్టే విధంగా చూడాలి, అలాంటి స్పాట్లు కూడా గుర్తించాలని చెప్పేసి కూడా ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే అమెజాన్లో టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్ సెల్స్ వీటన్నిటిని కూడా ఆర్డర్ చేసి కొనుగోలు చేసినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక ఈ ఎవరైతే సిరాజ్ అదేవిధంగా సమీర్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ పైన కూడా పోలీసులు నిఘా పెట్టడంతో ఈ కుట్ర భగ్నమైందని చెప్పేసి కూడా తెలుస్తుంది. వీరు గత ఏదైతే ఆన్లైన్ ద్వారానే ఈ ఉగ్రవాద అనుబంధ సంస్థలకి ఆకర్షితులై అక్కడ ఈ కార్యకలాపాలు హైదరాబాద్లో చేసేందుకు ప్రయత్నించినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక వీరికి సంబంధించిన పూర్తి వివరాలపైన పోలీసులు ఇప్పటికే ఆరా తీస్తున్నారు. వీరికి ఏదైతే ఉగ్రవాద సంస్థలు, అనుబంధ సంస్థలు వారిని నిరంతరం ఇంటర్నెట్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఐసిస్కి సంబంధించిన హ్యాండర్లు సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలను ఇక్కడ అమలు చేసే విధంగా సిరాజ్ సమీర్ కూడా ప్రయత్నించినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించడం జరిగింది. ఇక వీరు 3 రోజులు ఎక్కడున్నారు, ఎవరు వీరికి ఆశ్రయం కల్పించారు, హోటల్స్లో ఉన్నారా లేదంటే ఇక్కడ ఉన్నటువంటి సమీర్ దగ్గర ఉన్నారా అనే దానిపై కూడా పూర్తిగా వివరాలు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు వివరాలన్నింటిని కూడా తెలుసుకుంటుంది. ఇప్పుడు కర్ణాటక ఏదైతే మహారాష్ట్రకు చెందిన యువకులు కూడా ఉన్నారు, మొత్తం 6 అంటున్నారు. ఇంకా 4 యువకులు ఎక్కడికి వెళ్ళారు, వారికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తం
తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసులు జాయింట్గా ఆపరేషన్ చేయడంతో హైదరాబాద్లో బాంబులు పేల్చేందుకు కుట్ర భగ్నం చేయగలిగారు. ముందస్తు సమాచారంతో కౌంటర్ ఇంటెలిజెన్స్ యాక్టివ్ కావడంతో ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద కదలికలు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా వారికి సంబంధించిన ఏవైతే సోషల్ మీడియాకి సంబంధించిన అకౌంట్స్ అన్నిటిని కూడా నిఘా నీడలో ఉన్నాయి. వాటికి సంబంధించి వీరు తరచూ సౌదీ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ అమలు చేసేందుకు వారి ద్వారా ఎప్పుడు ఇంటర్నెట్ ద్వారా సౌకర్యంతో ఇక్కడ పేలుళ్లకు స్కెచ్ వేసినట్టుగా తెలుస్తుంది. అందుకే ఆన్లైన్ ద్వారా ఈ ఆర్డర్స్ ఇచ్చారు. ఎందుకంటే ఎక్కడైనా షాప్లో వీరు ఈ పేలుడు పదార్థాలు కొనుగోలు చేస్తే పట్టుబడే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసి టిఫిన్ బాక్స్లో బాంబులు తయారు చేసే విధంగా అది కూడా ఆన్లైన్లోనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ ద్వారానే డమ్మీ బ్లాస్ట్లకు ప్లాన్ చేసి అవి పేలుద్దామని ప్రిపేర్ అవుతున్న తరుణంలోనే పోలీసులు వీరిద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి ఆయన నివాసం సమీర్ సోదాలు, అదేవిధంగా సిరాజ్కి సంబంధించిన ఇంట్లో కూడా సోదాలు చేయడం జరిగింది. ఈ సోదాల్లోనే భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. కాబట్టి హైదరాబాద్ని ఎందుకు టార్గెట్ చేశారో ఎక్కడెక్కడ స్పాట్స్ గుర్తించమన్నారు మిమ్మల్ని. ఎందుకంటే వీరికి నిరంతరం ఇంటర్నెట్ ద్వారానే ఆదేశాలు ఇస్తూ వస్తున్నారు. హైదరాబాద్లో ఎక్కువ జనాలు ఉండే ప్లేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, బాంబు పేలితే వాటి తీవ్రత ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటుంది, అలాంటి స్పాట్లను కూడా కనుగొనాలని చెప్పేసి వీరికి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే 3 రోజుల పాటు హైదరాబాద్లో ఉండి ఎక్కడెక్కడ తిరిగారు వీరితో పాటు వచ్చిన మిగతా 4 యువకులు మొత్తం 6గురుగా ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని ఒక గ్రూప్ పెట్టుకొని ఆ గ్రూప్లో ఎప్పటికప్పుడు సంభాషిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. వీరికి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటిని కూడా నిరంతరం మానిటరింగ్ చేసి ఈ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో చాలా సంచలన విషయాలు పోలీసులు వెల్లడించడం జరిగింది. ఇద్దరు కాదు 6గురు కలిసి హైదరాబాద్లో తిరిగారు అని చెప్తున్నారు. గ్రూప్స్ ప్రిపరేషన్ కోసం హైదరాబాద్కు వచ్చినటువంటి సమీర్ అదేవిధంగా సిరాజ్ ఇద్దరు ఎలా పరిచయం అయ్యారు వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. కాబట్టి వీరి నిందితులను కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ కూడా యాక్టివ్ అయినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే పోలీసులు కూడా నిఘా పెంచారు. ఎప్పటికప్పుడు హైదరాబాద్ హిట్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి గతంలో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో ఇక్కడున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిఘా పెంచడంతోనే ఈ ఇద్దరు ఉగ్రవాదులు కూడా అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఎన్ఐఏ కూడా దర్యాప్తులో రంగంలోకి దిగింది. కాబట్టి ఇక మొత్తం దేశవ్యాప్తంగా వీరికి ఉన్న లింకులేంటి, వీరికి ఎవరెవరు సహాయం చేస్తున్నారు, ఈ బాంబులకు సంబంధించిన ఎక్విప్మెంట్ కొనడానికి ఆర్థిక పరమైనటువంటి సహాయం ఎవరు చేశారు, వాటికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పుడు సిరాజ్ సమీర్కి సంబంధించిన పూర్తిగా వారి సెల్ ఫోన్లను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి వారు ఇంటర్నెట్ ద్వారా ఎవరెవరిని సంప్రదించారు, ఎక్కంగా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ద్వారా అక్కడ సౌదీ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఫాలో అవుతున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. కాబట్టి సౌదీ నుంచి ఐసిస్కి సంబంధించిన ఉగ్రవాద అనుబంధ సంస్థలు ఎవరు వీళ్ళకి ఆదేశాలు ఇచ్చారు, వారితో వీళ్ళకి ఎలాంటి పరిచయం అయింది, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నిఘా వర్గాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలుగా జరగకుండా దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిద్దంగా ఉంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు వీరిద్దరూ కూడా బాంబులు బ్లాస్ట్ చేయడానికి హైదరాబాద్నే ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి, వీరికి అక్కడి నుంచి ఉగ్రవాదుల ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వాటికి సంబంధించిన పూర్తి దర్యాప్తు ఒకవైపు కొనసాగుతుంది. టిఫిన్ బాక్సుల్లో బాంబులు తయారు చేసే విధంగా వీరికి ఆదేశాలు ఇచ్చినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు. కాబట్టి ఇప్పుడు వీరికి సంబంధించి ఎన్ని కొనుగోలు చేశారు, ఎక్కడైనా ఆల్రెడీ డమ్మీ బ్లాస్ట్లకు గతంలోనే పాల్గొన్నారా, ఎక్కడ పాల్గొంటే అవి ఎక్కడ బ్లాస్ట్ చేశారు, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సురేష్.